వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథాకుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని సప్తమ స్కంధంలోని సప్తమ అధ్యాయంలో ఉన్నాం. ఇంకో 10 శ్లోకాలు చెప్పుకుందాం. ఏవం నిర్జిత షడ్వర్గైః క్రియతే భక్తిరీశ్వరే. ఏవం నిర్జిత షడ్వర్గైః క్రియతే భక్తిరీశ్వరే. వాసుదేవే భగవతి అయా సంలభతే రతిం. నిశమ్య కర్మాణి గుణాన తుల్యాన్ వీర్యాని లీలాతనుభికృతాని యదాతి హర్షోత్పులకాశ్రుగద్గదం. ప్రోత్కంఠ ఉద్గాయతి రౌతి నృత్యతి యదా గ్రహగ్రస్త ఇవ క్వచిదద్ధసత్యాక్రందతే ధ్యాయతి వందతే జనం. ముహుశ్వసన్ భక్తి హరే జగత్పతే నారాయణేత్యాత్మతిర్గతత్రపః. తదా పుమాన్ ముక్త సమస్త బంధన తద్భావ భావానుకృతాశయా కృతి నిర్దగ్ధ బీజానుశయో మహీయసా భక్తి ప్రయోగేన సమేత్యధోక్షజం. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము 6 శత్రువులను జయించి పూర్వోక్త విధంగా సాధనములను అనుష్ఠించు వారికి భగవంతుడైన శ్రీ మహావిష్ణు చరణముల యందు అనన్య భక్తి కలుగుతుంది. భగవంతుడు తన లీలావతారముల యందు ప్రదర్శించిన అద్భుత బల పరాక్రమములను, సాటిలేని ఆ స్వామి గుణములను, కర్మలను వినుట వలన అత్యంత ఆనందాతిరేకముతో మానవుని శరీరం పులకిస్తూ ఉంటుంది. కన్నులలో అశ్రువులు సవించి కంఠము గద్గదమవుతుంది. సంకోచమును వీసి అతడు బిగ్గరగా అరుస్తాడు, గానము చేస్తాడు, నాట్యము చేస్తాడు. ఒక్కొక్కసారి గ్రహగ్రస్తుడైన పిచ్చివాని వలె నవ్వుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి ధ్యానమగ్నుడవుతాడు. భగవద్భావముతో జనులకు నమస్కరిస్తూ ఉంటాడు. భగవంతుని యందు తన్మయుడే మాటి మాటికి నీ దీర్ఘ నిశ్వాసములను విడుస్తూ ఉంటాడు. బిడియమును విడిచి హరి, జగన్నాథ, నారాయణ అనుతూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇట్టి భక్తియోగ ప్రభావమున అతని బంధములన్నీ తెగిపోతాయి. అతని హృదయము భగవన్మయం అవుతుంది. అట్టి సమయమున అతని జనన మరణములకు హేతువులకు వాసనారూపములకు బీజములన్నీ దగ్ధమైపోతాయండి. అంతటా పురుషుడు భగవత్ప్రాప్తిని పొందుతాడు. అథోక్షజాలంభమిహ శుభాత్మజ శరీరిణ సంస్కృతి చక్రశాతనం. తద్బ్రహ్మ నిర్వాణ సుఖం విదుర్బుధాః తతో భజధ్వం హృదయే హృదీశ్వరం. కోటి ప్రయాసోసుర బాలకా హరేః ఉపాసనే స్వే హృది ఛిద్రవత్సతః. స్వస్యాత్మనశ్చక్షురశేషదేహినాం సామాన్యత కిం విషయోపపాదనైః. భక్తి యోగము ద్వారా భగవంతుని ఆశ్రయించుటచే జీవుని అమంగళకరమైన సంస్కారములన్నీయును నశించిపోతాయి. దీనివలన సంసార చక్రము నివారింపబడుతుంది. ఆ శ్రీహరిని బ్రహ్మగా నిర్వాణ సుఖముగా మహాత్ములు పేర్కొంటారు. కనుక మిత్రులారా, మీరు మీ హృదయములలో అంతరాత్మగా వెలుగొందు భగవంతుని భజించండి. అసుర బాలకులారా, మీ హృదయముల యందు భగవంతుడు ఆకాశము వలె నిత్యమై సమానంగా విరాజిల్లుచున్నాడు. అట్టి భగవంతుని భజించుటలో మిక్కిలి ప్రయాస ఏమీ ఉండదు. అతడు సమస్త ప్రాణులలో ఆత్మగా నుండి ప్రేమస్వరూపుడు. అట్టి స్వామిని వదిలి భోగ్య సామగ్రిని సేకరించుటకై తిరుగుట ఎంతటి మూర్ఖత్వము.
రాయకలత్రం పశవస్సుతాదయో గృహగృహామహీ కుంజరకోశభూతయః సర్వేర్ధ కామాః క్షణభంగురాయుషః కుర్వంతి మత్స్యస్య కియత్ ప్రియం చలాః. సోదరులారా, భార్య, పుత్రులు, బంధువులు, భవనములు, భూములు, సంపదలు, ఇంకను అనేక వైభవములు, జగత్తులోని సమస్త ధనము, భోగ సామగ్రి సర్వము క్షణభంగురములు, నశ్వరములు. ఇట్టి నశ్వరములైన వస్తువులతో శాశ్వత సుఖము లభిస్తుందా? అట్టి వాటి వలన క్షణికమైన ఆయుస్సు గల మనుజునకు ఎట్టి సుఖం ఉంటుందండి? ఏవం హి లోకాః ఖలు వికృతా అమీక్షయిష్ణవస్సాతిశయాన నిర్మలాః తస్మాదృష్టశ్రుతదూషణం పరం భచ్చైకేశం భజతాత్మలబ్ధయే. ఈ లోకమునందలి సంపదలు మనం చూస్తుండగానే నశిస్తున్నాయి కదా. అలాగే యజ్ఞముల వలన ప్రాప్తించు స్వర్గాది లోకములు కూడా నాశవంతములే. వారిలో చిన్న పెద్ద ఉత్తమ అధమ తారతమ్యములుండవు. తద్వారా పరస్పరముగా స్పర్ధ ఏర్పడుతుంది. కావున అవి దోషరహితములు కావు. పరమాత్మ ఒక్కడే, అతడెట్టి దోషములను లేనివాడు. ఆ ప్రభువునందు ఎవ్వరునూ దోషములను వినలేదు, కనలేదు. కనుక అట్టి పరమాత్మ ప్రాప్తికి అనన్య భక్తితో ఆ ప్రభువును భజించాలి. యదధ్యేహ కర్మాణి విద్వన్మాన్యసకృన్నరః కరోత్యతో విపర్యాసమమోహం విదందతే ఫలం సుఖాయ దుఃఖమోక్షాయ సంకల్పైః కర్మిణః సదాప్నోతి హయా దుఃఖమనీహాయాః సుఖావృతః కామాన్ కామయతే కామ్యై యదర్థమిహ పూరుషః స వై దేహస్తు పారక్యో భంగురో యాచ్యుపైతి చ కిము వ్యవహితాపత్యదారాగారధనాతయః రాజ్యం కోశగజామాచ్చ భృత్యాప్తా మమతాస్పదాః కిమేతైరాత్మనస్తుక్షైః సహ దేహేన నశ్వరైః అనర్థైరర్థ సంకాశైర్నిత్యానందమహోదధేః. ఈ లోకమున జనులు తామే పండితులమని భావిస్తూ సుఖభోగములను పొందుడగై పదే పదే కర్మలను చేస్తూ ఉంటారు. వారు వాటిని పొందలేరు సరిగదా, విపరీత ఫలములను పొందుతారు. ఇందులో సందేహం లేదు. జనులు కర్మలలో ప్రవృత్తులవుటకు దుఃఖములను తప్పించుకొనుట, సుఖములను పొందుటాను రెండు లక్ష్యాలుంటాయి. కానీ మొదట ఎట్టి కోరికలను లేనివాడు సుఖంలో నిమగ్నుడై ఉంటాడు. కానీ అతడే సుఖభోగములను ఆశించుట వలన సర్వదా దుఃఖములనే అనుభవించవలసి వస్తుంది. ఈ లోకంలో మనుష్యులు సకామ కర్మల ద్వారా దైహిక భోగములను పొందుగోరుదురు. కానీ ఆ దేహమే శాశ్వతం కాదు. అది ప్రకృతి యొక్క అంశమవుటచే జడమైనది. ప్రాప్తించిన శరీరం ఎప్పటికైనా నువ్వు పోకమానదు. ఈ శరీరం యొక్క స్థితియే ఇలా ఉన్నప్పుడు దీనికంటేను వేరైన భార్యాపుత్రులు, భవనములు, ధనము, సంపదలు, రాజ్యము, కోశాగారములు, వాహనములు, మంత్రులు, సేవకులు, గురుజనులు, ఇంకరు నావి అని అనుకోని వస్తువుల విషయం ఏం చెప్పాలి? రాజ్యము మొదలగు వస్తువులన్నీను తుచ్చములే. శరీరముతో పాటు ఇవి అన్నీను నశించునవియే. ఇవి పురుషార్థములవలే కనిపిస్తాయి కానీ వాస్తవంగా ఇవి అనర్థదాయకములు. ఆత్మ స్వయంగా శాశ్వతము, పరమానంద సముద్రము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.